నమస్కారం. వాయిస్ ఆఫ్ పెంటోజీ సేవ్ ద బయోడైవర్సిటీ సామాజిక ఛానల్కు స్వాగతం. అమెరికా, ఇజ్రాయెల్ ఉభయులుగా ఇరాన్పై దాడి చేయడం, ఇరాన్ ఇజ్రాయెల్పై విరుచుకుపడడం, ఇలా ఒకరికొకరు యుద్ధం చేసుకుంటే ఆ రెండు దేశాలకే నష్టం కాదు, అమెరికాకే నష్టం సొంతం కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా నష్టం వస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. హర్ముజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచ సముద్ర వాణిజ్య నౌకలు ఎక్కడికక్కడ స్తంభించిపోవడం వలన సామాన్యుడి జీవితం దుర్భర స్థితికి చేరుకునే అవకాశాలు లేకపోలేదు. భారతదేశం ఇంకా 45 రోజుల వరకు ఇంధన వనరులు మనకు సరిపడా ఉన్నాయని తెలియజేయడం సరే, సంతోషకరమైన విషయమే. ఆ 45 రోజుల తర్వాత కూడా యుద్ధాలు ఇలాగే కొనసాగితే అసలు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం అంచనా వేయలేము. ఇప్పటికే గ్యాస్ కొరత ఉన్నట్టుగా, గ్యాస్ సిలిండర్లు దొరకనంత స్థితిలో ఉన్నట్టుగా కొందరు వాపోతున్నారు. హోటళ్ళు, వ్యాపార సంస్థలు, హాస్టళ్ళు మూసివేసే దుస్థితికి ఈరోజు పరిణామాలు దారితీశాయి. దీనికి కారణం ఎవరు అని చెప్తే ఎవరు అని కూడా చెప్పలేము. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా కానీ యావత్ ప్రపంచానికి ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్ని మన అందరం గమనించాలి. భారతదేశం శాంతిని కోరుకుంటూ ఒక అడుగు ముందుకు వేసి శాంతిని కోరుకొని ఇరు దేశాలు కూడా మరి దౌత్య సంబంధాలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. మేము కూడా అదే చెప్తున్నాము. వాయిస్ ఆఫ్ పెంటోజీ సేవ్ ద బయోడైవర్సిటీ ఛానల్ దేవరకొండ కూడా అదే కోరుకుంటుంది. పర్యావరణం దెబ్బతింటుంది, వాతావరణం కలుషితమైపోతుంది. సముద్ర జలాలలో వాణిజ్య నౌకల పేల్చివేత ద్వారా అందులోని క్రూడ్ ఆయిల్ మరియు ఇతర సామాగ్రి ఏదైతుందో సముద్రంలో కలిసి సముద్ర జలచర ప్రాణానికి హాని జరగడమే కాకుండా సముద్రంలోని నీరు ఆవిరై మనకు కురిసే వర్షం ఆమ్ల వర్షంగా మారి లేదా కలుషితమైన వర్షంగా పడి భూసారం దెబ్బతింటుంది. మన ఆరోగ్య పరిస్థితులు కూడా దాదాపుగా ప్రమాద స్థాయికి చేరుకుంటాయి. వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతాయి, రవాణా మార్గాలు ఆగిపోతాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు. కాబట్టి తప్పనిసరిగా యుద్ధం వద్దు, స్నేహం వద్దు అనే కాంక్షతో వాయిస్ ఆఫ్ పెంటోజీ సేవ్ ద బయోడైవర్సిటీ బహుళ ప్రచారానికి పూనుకుంది. మీరు కూడా మా వెంట ఉండండి, మేము మీ వెంటే ఉంటాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వాయిస్ ఆఫ్ పెంటోజీ సేవ్ ద బయోడైవర్సిటీ సామాజిక ఛానల్ దేవరకొండ.